హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంది చిన్న ఛానల్. ఈరోజు నవరాత్రులు వచ్చేసి 6వ రోజు అండి. సరస్వతి పూజ అనమాట అమ్మవారికి. ఈరోజు మా ఇంట్లో ఇలా అయితే సెట్ చేసాము. అన్ని లక్ష్మీ గవ్వలు అన్నీ అయితే ఇలా సెట్ చేసాము. చిన్నపిల్లలకి ఇవ్వడానికని బుక్స్, పెన్స్ అని ఇలా అన్నీ తీసుకొచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టి అష్టోత్తరం చదివి ఇలా చేసామండి. ఓం సుంబాసుర माता की जय, जय 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 सरस्वती तल्ली माता की जय, संतान तल्ली माता की जय. అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారికి టెంకాయ కట్టేసి హారతి ఇచ్చాము లాస్ట్కి. ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇలా పాటలు పాడి ఇంకా మంగళహారతి అయితే ఇచ్చామండి. మంగళహారతి తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. మీకు కూడా మంచి జరగాలని, అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు సరస్వతి పూజ కదండి, అందుకే చిన్న పిల్లల్ని ఇలా కూర్చోబెట్టేసి వాళ్ళ కాళ్ళకి పసుపు పూసి కుంకుమ పెట్టి ఒక బుక్కు, పెన్ను, పెన్సిల్, స్లేట్ ఇలా అన్నీ ఇచ్చేసి వాళ్ళ పిల్లల ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. మేము ఇలా ఫస్ట్ టైం అనమాట. ఈ ఇయర్ మాకు నిజంగా స్పెషల్. అసలు ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఈ ఇయర్ అయితే సాక్షాత్తు అమ్మవారు సరస్వతి దేవి వచ్చినట్టు కూర్చొని మాకు ఉన్నట్టు అయితే అనిపించింది. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కి ఇలా అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా ఇలా పండు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి తాంబూలం అయితే ఇచ్చాము. వాళ్ళకి తాంబూలం ఇచ్చి కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాం ఫ్రెండ్. కానీ నిజంగా పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన చిన్న పిల్లలకు కూడా గాజులు అయితే తొడిగించాము. మా ఇంటికి ఒక చిన్ని మహాలక్ష్మి అయితే వచ్చిందండి. బుడ్డి బుడ్డి చేతులకు చిన్ని గాజులు అయితే సూపర్ ఉండిండే, చాలా ముద్దుగా ఉండిండే పాప మాత్రము. ఇంకా ఫైనల్గా అయితే ఇలా జరుపుకున్నాము. ఇంకా చిన్నపిల్లలు ఇంకా వచ్చిండే వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా స్లేట్, బుక్, పెన్సిల్ ఇలాగానే ఇచ్చేసామన్నమాట. వాళ్ళకు కూడా కాలు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా అందరికైతే తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి పిక్స్ దిగాము. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మేము అమ్మవారిని ఎలా అలంకరించామో కూడా కామెంట్స్లో చెప్పండి.